ప్రేమతో ఆహ్వానించినటువంటి ఏలియానికి ఎలీషాకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజున ఇక్కడ నిలబడటం నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తం. మేము ఎటో పోవాలని వచ్చాం, ఎటో తిప్పి దేవుడు మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడంటే, ఇగో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఈ యొక్క వాక్యం అవసరమై ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ స్థలంలో నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అన్నయ్యలు బాగా మంచి ప్రేమించేటటువంటి వాళ్ళు, అటువంటి దైవజనులు మీరు కలిగి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారికి లేకపోయినా కానీ కడుపులో తీసి పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా. మంచిగా కష్టపడేటటువంటి వాళ్ళు, దేవుని పరిచర్య కోసం ఎంతైనా సరే, ఎంత దూరం అయినా సరే వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. అటువంటి సామర్థ్యం దేవుడు వారికి ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతకుముందు చాలామంది వినే ఉంటారు నా యొక్క సాక్ష్యం. అన్నయ్య వాళ్ళు కూడా యూట్యూబ్లో వాటిలో పెట్టారు. మరొక్కసారి ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 29వ వచనం. మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. చదవగలిగినటువంటి వాళ్ళు. చాలండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పక్షాన నేను నిలబడుతున్నాను. జ్ఞానం ఇచ్చి నడిపించండి, నీ మాటలు ఇచ్చి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. సమయాన్ని, అదేవిధంగా వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామానికి మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి సమయంలో త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా పేరు త్యాగరాజు. మా అమ్మగారి పేరు వెంకటరమణ, మా నాన్నగారి పేరు పాపారావు. వారు పుట్టుకతోటే క్రైస్తవులు కాదు, కన్వర్ట్ అంటే ఆ యొక్క అన్యులుగా ఉండేటటువంటి వాళ్ళ నుంచి కన్వర్ట్ అయ్యి దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు. మాది విజయవాడ ప్రాంతం. మేము విజయవాడలో, నేను పుట్టింది పెరిగింది విజయవాడలోనే. అయితే నేను చిన్నప్పటి కాడి నుంచి కూడా కొద్దిగా గొప్ప అంటే మా తాతగారు కొంచెం ఆయన పూజలు అలాంటివి చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఏం జరిగేదంటే ఆయన ఆ పేరు కూడా ఆయన పెట్టడం జరిగింది. నాకు బాప్టిజం ఇచ్చిన తర్వాత నాకు డేవిడ్ రాజు అని మా అయ్యగారి పేరు పెట్టారు. అందరూ ఇక త్యాగరాజు 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 అని అంటూ ఉంటారు. అయితే దేవుని మహాకృపను బట్టి నేను చదువుకునేటటువంటి రోజుల్లోనే, అంటే చిన్నప్పుడే కొంచెం ఆ పాటలు దాని మీద ఆసక్తి కలిగి ఉండేటటువంటి వాడిని. 6, 7, 8వ తరగతిలో చదివేటప్పుడు కొన్ని ఎట్లాగంటే లోకానుసారమైనటువంటి ఆశలు, లోకానుసారమైనటువంటి ఉండేటటువంటి పరిస్థితుల వైపు ఆకర్షితుడై ఉన్నాను. అంటే కరాటీలు నేర్చుకోవటం, లేకపోతే కర్రసాము నేర్చుకోవటం, ఇలాగా రకరకాలుగా అన్యులతో కలిసి జీవించేటటువంటి వాడిని. అయితే వారు వచ్చి మా అమ్మగారిని మా నాన్నగారిని అడుగుతూ ఉండేవాళ్ళు, ఏమనంటే మా టీంలోకి చేర్చుకుంటాం, మాలోకి చేర్చుకుంటాం, అబ్బాయిని పంపించండి అంటే మా అమ్మగారు వేదన చెందేది. అబ్బాయి చర్చికి వెళ్ళటానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఇలాంటి పనులు చేయటానికి, ఈ విధంగా మాట్లాడటానికి, ఈ విధంగా ఈ కరాటీలు ఇలాంటివి చేయటానికి నాకు ఇష్టం లేదనేసి అని మా అమ్మగారు చాలా బాధపడుతుండేవాళ్ళు. 8, 9 నేను చదువుకునేటటువంటి ఆ తరుణంలో ఏం జరిగేదంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే
చెందేవారు. మా అమ్మగారు వేదన చెందేవాళ్ళు. ఆ మాటలు, అవి ఆ ప్రవర్తన, ఆ విధానం అంతా కూడా చూసి ఆమె చాలా బాధపడేది. బాబు చర్చికి వెళ్ళాలని కోరుకున్నాను, కానీ ఈ విధమైనటువంటి పనుల్లో ఉండటం నాకు నచ్చలేదనేసి ఆమె కన్నీటితో ప్రార్థన చేసేది. కానీ నేనే పట్టించుకునేవాడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటి పక్క ఎమ్మటి అని అంటే మేము కిరాయికి ఉంటున్నాం. మా పక్క గదిలోకి ఇంకొకళ్ళు కిరాయికి దిగారు. అయితే వాళ్ళు ఆమె యొక్క హస్బెండ్ లారీ డ్రైవరు, ఆమె హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది. సాయంత్రం 7 అయితే చక్కగా ఆమె ఒక చాపేసుకొని చక్కగా వాళ్ళ పిల్లలను దగ్గర పెట్టుకొని ఆమె 2 పాటలు పాడి ఒక ప్రార్థన చేసి తర్వాత ఆమె పడుకునేది. 1 గంట సేపు వరకు ఆమె పాటలు పాడుతూనే ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. పక్క గదిలో ఉంటానంటే నాకు ఆ పాటలు వినపడాయి. నేను వేరే విధమైనటువంటి ట్రాక్లో ఉండేవాడిని. ఆ పాటలు అవి వినేసరికి నాకు కోపం వచ్చేది. ఏంది ఇలాంటివి చేస్తున్నారు ఇది అంటే, ఒక విధంగా చెప్పాలి అని అంటే యేసు ప్రభు పాటలన్నా కానీ ఎలాగుండేదంటే కోపం వచ్చేది. ఎందుకంటే నేను వేరే యొక్క విధానంలో ఉంటున్నటువంటి వ్యక్తిని కాబట్టి యేసు ప్రభు పాటలన్నా యేసు ప్రభు మాటలన్నా కానీ కోపం వచ్చేది. అయితే పడుకుంటే ఆ మాటలు వినపడతా ఉండేది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులైనా కానీ అలాగే ఆ టైం వచ్చేసరికి నేను తప్పించుకొని వెళ్ళిపోయి ఆ టైం 1 గంట, గంటన్నర అయితే వచ్చేవాడిని. అలాగా అవుతున్నా కానీ ఎలాగా ఆ పాటలు, ఒక్కొక్క పాట ఆమె పాడుతున్నప్పుడు కన్నీటితో పాడేది. ఆ సిస్టర్ గారు పాడుతున్నప్పుడు కన్నీటితో పాట పాడుతున్న ఆ పాట, ఒక పాట నన్ను బాగా ఆకర్షించింది. యేసన్న గారి పాట, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం అనే పాట. ఆ పాట పాడుతున్నప్పుడు నాకు చాలా ఆ పాట బాగా మనసుకు హత్తుకునేటట్టుగా ఆ పాట నన్ను ఏం చేసిందంటే దేవుని వైపు నడిపించింది. ఆ పాట పాడుతున్నప్పుడు తర్వాత రోజు కూడాను ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పక్కకి వెళ్ళి నించొని వింటా ఉండేవాడిని. తర్వాత గుమ్మం దగ్గరికి వెళ్ళి నించున్నా. తర్వాత ఆమె నన్ను చూసి ఆ ప్రార్థనలో కూర్చోబెట్టేది. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఇంకో టీంలో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు. నేనేం వెళ్ళేవాడిని కాదు. నేను యేసు ప్రభువు యొక్క పాటలకి నేను ఆకర్షితుడై ఉన్నాను. అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ ఆ కరాటీ నాకు వద్దు, ఆ యొక్క పరిస్థితులన్నీ నాకు అవసరం లేదనేసి అనుకొని ఈ దేవుని వైపు తిరగటం అప్పుడే ప్రారంభించాను. అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది, ఒక విధంగా చెప్పాలంటే 14-15 సంవత్సరాలు అలాగ ఉంటుంది. ఆ సమయంలో ఇట్లాగ ఉంటున్నటువంటి తరుణంలో 10వ క్లాసుకు వచ్చిన తర్వాత అలాగా 10వ తరగతికి వచ్చిన తర్వాత నేను ఏం జరిగిందంటే, మా మాస్టర్ గారు నన్ను కొట్టేసరికి మా మాస్టర్ గారి మీద తిరగబడి ఏం జరిగిందంటే, ఆయన మీద తిరగబడి ఆయన్ని కొట్టడానికి వెళ్ళేసరికి ఆయన కొంచెం తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నాకు టీసీ ఇచ్చేస్తారనేసి నేను భయపడిపోయి ఇంటికి కూడా రాకోకుండా చెన్నై పారిపోయానండి నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెన్నై ఎందుకు పారిపోయావు అనేసి అని అంటే, చెన్నైలో నాకు ఒక హీరో బాగా నచ్చినటువంటి వ్యక్తి. అతన్ని చూడాలనే ఉద్దేశంతో ఏదో విధంగా అతనికిలాగే నేను ఉండాలనేసి ఏం చేశానంటే చెన్నై పారిపోయాను. అతను ఒక్కసారన్నా కలుసుకోవాలని, హల్లెలూయా, అతను ఒక్కసారన్నా కలుసుకోవాలని నేను చెన్నై పారిపోయాను. అతను ఒక్కసారైనా అతని పక్కన ఉండి ఒక ఫోటో దిగాలనేసి ఆలోచన కలిగి ఇంట్లో చేయకోకుండా ఎలా వెళ్ళిపోయానంటే, దేవుడి పాటలు దేవుడి మాటలు అలాగే ఉన్నాయి, కానీ మధ్యలో దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ విధంగా గలిబిలి చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ హీరోకి నేను ఆకర్షితుడిని చెన్నై పారిపోయి అక్కడ నానా బాధలు పడ్డాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అతని పేరేంటంటే రజనీకాంత్ అంటే ఎంత పిచ్చి అంటే, ఫోటో కనపడితే చాలా అక్కడ ఆగిపోతా అలా అంత పిచ్చి అనమాట నాకు. నిజంగా అతనికి లాగే ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని, అతనిలాగే మాట్లాడటానికి ఆలోచన చేసేవాడిని. చివరికి ఏ విధంగా మారిపోయిందంటే, అతనికి వాయిస్ డబ్బింగ్ చెప్పే అతని వాయిస్ లాగా నా వాయిస్ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతగా నేను అతనికి అట్రాక్ట్ అయిపోయాను అనమాట. అతను చూడటం కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అనమాట. అలాంటి పరిస్థితులు గుండా వెళితే అక్కడ నానా బాధలు పడి చివరికి ఎట్టకేలకు ఆ గోల్డెన్ బీచ్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి ఆ యొక్క హీరోని కలిసి, అక్కడ ఫోటోలు గిటోలు ఏం లేవు కదండి, ఒక షేక్ హ్యాండ్ తీసి వచ్చేసాను ఇంకా. హల్లెలూయా,
అలా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ ఏడ్చింది. అయ్యా, నువ్వు ఇలా వెళ్ళిపోవద్దు నాన్న, నువ్వు చదవపోతే చదవపోయావు కానీ నువ్వు శుభ్రంగా ఉండు అనేసాను అని అంటే, ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే మీ నాన్న కూడా ఇక్కడ ఉండట్లేదు, మన ఊరు వెళ్ళిపోయాడు, నువ్వు నాతోనే ఉండాలి నాన్న, నా పరిస్థితి ఇక్కడ బాగోలేదు అనేసి అని మా అమ్మగారు కూడా ఏడ్చింది. అప్పుడు మా సొంత ఊరైనటువంటి ఇక్కడ పక్కనే ఉండేటటువంటి సాతానుగూడెం ప్రాంతానికి మా నాన్నగారు అక్కడి నుంచి వచ్చేశారు. ఎందుకంటే వ్యాపారంలో దెబ్బతిని ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండలేక ఆయన అప్పులు పాలైపోయి అక్కడికి ఎవ్వరికి ముఖం చూపించుకోలేక ఆయన ఇక్కడికి వచ్చేసాడు. అలాంటి పరిస్థితుల్లో నేను కూడాను, తండ్రి లేనటువంటి బిడ్డలు ఎలాగుంటారండి? తండ్రి లేనటువంటి బిడ్డలు త్రోవ తప్పి తిరుగుతూ ఉంటారు. నాకెవ్వరు చెప్పేటటువంటి వాళ్ళు లేరు. నేను మెల్లమెల్లగా నాకు వయసు 18 సంవత్సరాలు వచ్చేసరికి ఎన్ని జరుపుకుంటూ వస్తున్నాయి ఇట్లాగా నా జీవితంలో. ఇలా 18 సంవత్సరాలు వచ్చేసరికి నేను త్రాగుడికి బానిస అయిపోయాను. చూడండి, ఆ తల్లి మా అమ్మగారు నాకేం చెప్పేది కాదు. చిన్న పిల్లలు, ఆడపిల్లలు, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక అక్క, 2 చెల్లెళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మా బావగారు పాస్టర్ గారు తిరుమలపాలెంలో చేస్తుంటారు. మా బావమరిది, మా బావలంతా కూడా ఇక్కడే శివయ్యగూడెం, అదేవిధంగా సాతానుగూడెం ప్రాంతంలో ఉంటున్నారు. అందరూ కూడా ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు. అయితే ఆ తరుణంలో త్రాగుడికి బానిసనైపోయి మెల్లమెల్లగా ఆ యొక్క పని పాటలు చేసుకుంటూ నేను ఆ యొక్క చిన్న పనులు చేసుకోవటం, వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ ఇంట్లో కూడా ఇవ్వకోకుండా వెళ్ళిపోయి తాగేసి ఆ డబ్బులన్నీ కూడా ఆగం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉండేవాడిని. ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో ఒక అతను పని చేయటం కోసం మమ్మల్ని కందుకూరు ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. కందుకూరు ప్రాంతానికి తీసుకొని వెళితే ఇక్కడికిలాగా అంటే సాయంత్రం 9, 8 అయ్యేసరికి బార్ షాపులు కట్టేస్తారు. కానీ అక్కడ బార్ షాపులు 12, 1 గంట, 2ంటికి అవసరమైతే తెల్లారిన దాకా కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ అయితే మేము నైట్ పూట అక్కడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే మా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో తాగేవాళ్ళం. డబ్బులు లేకపోతే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం. అయితే అలాంటి పరిస్థితుల్లో నా పక్కనే ఉండేటటువంటి, నా పని చేసేటటువంటి పక్కనే ఉండేటటువంటి వ్యక్తి అన్నాడు, అన్నా నువ్వు సూపర్గా పాడతావన్నా, పాటలు సూపర్గా పాడతావన్నా, నువ్వు సినిమా పాటలు పాడుతుంటే నేను విన్నానన్నా, ఒకసారి నువ్వు ఇక్కడ ట్రై చేయన్నా, ఇక్కడ ఎవరికైనా కానీ ఈ పాటలు కనుక నచ్చితే కనుక నీకు మంచిగా వాళ్ళు బహుమానాలు ఇస్తారన్నా అనేసానంటే అతను ఆ బల్ల మీద దరివేస్తుంటే నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుతా, సినిమా పాటలు పాడుతూ ఉండి ఎవరికన్నా నచ్చితే కనుక ఎవరన్నా కొద్ది గొప్ప మందు తీసుకొచ్చిస్తే అది తాగి కాలం గడుపుతున్నటువంటి పరిస్థితులు అవి. హల్లెలూయా. అక్కడ మొదలైంది గాయకుడి ప్రయాణం. హల్లెలూయా. అక్కడ బార్లో మొదలైంది. అలా సినిమా పాటలు పాడుకొని అలా ఆ విధంగా అడుక్కొని తినేటటువంటి జీవితం నాది. అక్కడ కొన్ని రోజులు అక్కడ గడిపిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ ప్రాంతానికి వస్తే విజయవాడలో కూడా అదే పరిస్థితి. ఆయా విజయవాడలో ఉండేటటువంటి అన్ని బార్లో కూడాను నాకు ఫ్యాన్స్ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. శనివారం అయ్యేసరికి ఏ బార్లో ఉన్నా కానీ అక్కడ ఒక 10 మంది చేరేవాళ్ళు. నేను తాగేది కాకుండా వచ్చినటువంటి వాళ్ళు వెనకున్న వాళ్ళకి కూడా అడుక్కునేవాడికి 66 కూరలు. హల్లెలూయా, 66 కూరలు చాలా వచ్చేది. అలాంటి పాడు జీవితం జీవిస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో మరలా ఏం జరిగిందంటే నేను ఈ పాటలు ఉంటానే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పాటలు పాడుతూ ఉండేవాడిని. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఒక నాటికలు వాళ్ళకి రికమెండ్ చేశారు. నేను రామోజీ ఫిలిం సిటీ అక్కడ తమిళ నాటికలకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఓవరైంది. అక్కడ భయంకరంగా తాగుడు. ఎక్కడన్నా మనం డబ్బులతోనే తాగుతాం, అక్కడ డబ్బులకి ఏం అవసరం లేదండి. లోపల ఏ ఫంక్షన్లో దూరినా కానీ బోల్డ్ అంత తాగినంత ముందు. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఈ లోకంలో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చెడిపోవాలనేది సినీ ఫీల్డే. ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ ఫీల్డ్లో ఉండేటటువంటి వాళ్ళు
చూడండి, పెద్దగా హీరోలుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి పరిస్థితులు గుండా వెళ్ళిపోతుంటారు. చిన్న యాక్టర్లుగా కొనసాగించేటటువంటి వాళ్ళు చాలామందిని చూడండి, ఉరేసుకొని చచ్చిపోయారని, లేకపోతే సూసైడ్ చేసుకున్నారని, లేకపోతే అక్కడక్కడ కూడాను చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఫామ్ అయిపోయిన తర్వాత ఆ అలవాట్లకు బానిసలైపోయి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా బతకలేక వాళ్ళు సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితులు సినీ ఫీల్డ్లో ఉన్నాయండి. అయితే అప్పుడు నేను ఆ రామోజీ ఫిలిం సిటీలో ఉండి అక్కడ చిన్న నాటికలకి అవి చెప్పుకుంటా తాగి అక్కడే ఉంటే చచ్చిపోతాననేసి అని ఎక్కడికి వెళ్ళినా తాగి పడిపోవటమే. మళ్ళీ మా అమ్మగారు పిలిస్తే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నాకు పెళ్లి చేశారు. హల్లెలూయా. కొంతకాలం ఏమన్నారంటే, ఇలా తాగుబోతులకి పిల్లల్ని ఎవరెత్తారు, చర్చికి వెళ్ళరా. మా అమ్మ నాతో చెప్పినటువంటి మాట, చర్చికి వెళ్ళరా, చర్చికి వెళ్తే ఎవరన్నా కానీ చూడండి, ఆ దారి గుండా నేను వస్తుంటే ఎవరు కూడా ఎదురు కూడా రారనమాట. అంత చండాలమైనటువంటి జీవితం. అబ్బా ఈడు వస్తున్నాడు రా తలకాయ నిప్పిగాడు అనేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు వస్తున్నాడు రానంటే వచ్చిన వాడిని కంపల్సరీగా డబ్బులు అడిగేవాడు. ఎదురుగా ఎవడొస్తే వాడిని డబ్బులు అడగటమే, ఇవ్వకపోతే తిట్టడం. ఇలాంటి పరిస్థితులు, ఘోరమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ అందారు, నీకు ఎవ్వరు పిల్లనివ్వరా. మా యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది కూడా హీనంగా చూసేవాళ్ళు నన్ను. మా అమ్మ నాతో అందొక మాట, గుడికి వెళ్తే దేవుడు ఏమన్నా కరుణించి నీకు పెళ్లి చేస్తాడు రా. హల్లెలూయా, హల్లెలూయా అని అంటే గుడికి వెళ్ళటం అప్పుడే. అంటే అప్పుడు మా అయ్యగారు చార్లెస్ జాకబ్ గారు వీధి సువార్త చేస్తున్నాడు. ఆయన చేస్తూ నన్ను దారిలో చూసి, నాన్న ఒకసారి గుడికి రా నాన్న అన్నాడు. ఈ పాస్టర్లు కనపడినప్పుడు ఇదే మాట అంటారుగా. ఎక్కడ కనపడిన పాస్టర్లు అనేవాళ్ళు ఏమంటారు, అయ్యా ఒకసారి గుడికి రండి అయ్యా, దేవుడు మంచి కార్యం చేస్తాడు అనగానే నేను ఆయన మాట సరే వస్తాలేండి అనేసి ఆయన చేతిలో కరపత్రం తీసుకుని వెళ్ళిపోయేవాడిని. మరలా ఆ పాస్టర్ గారు వదిలిపెట్టాడట. మరలా ఆయన ఎక్కడున్నా నన్ను చూసి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నన్ను పట్టుకున్నాడు. అయ్యా ఒక్కసారి రా, వస్తాను కానీ మందు మానేమని అనొద్దు, అలా అయితే నేను వస్తా అని చెప్పా. సరే ఆయన ఏం చేశాడంటే, సరే నేను అనను అనేసి ఆయన అని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు యూత్ మీటింగ్కి వస్తే చర్చికి వెళ్ళేవాడిని కాదు. ఆదివారం రోజులు చాలా బిజీ, తాగుబోతులకి బాగా బిజీ ఉంటుంది ఆదివారం రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ లేని పనులన్నీ ఆదివారం నాడే వస్తాయి తాగుబోతులందరికీ, అవునా. అస్సలకి తెల్లారుజామున 4 గంటలకు లేచిపోయి అదే పనిలో ఉంటారు. ముఖాలు కూడా ఆ మందుతోనే కడుగుతారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో మా అయ్యగారు ఏం చేశాడంటే, నన్ను మెల్లగా ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరానికి తీసుకొని ఆయన ఏం చేశాడంటే మెల్లగా ఆయన దగ్గరగా లాగాడు. నన్ను దగ్గరగా లాగి వెళ్ళినప్పుడల్లా, అయ్యా ఎలా ఉన్నావు ఏంటి, రేపు పలానా చోట ప్రేయర్ ఉంది, నువ్వు వస్తావా, నువ్వు రావాలి అనేసాను. ఒక రోజున ఎందుకనో ఆయనే అడిగాడు నన్ను, కొద్దిగా పెందలకాడ వెళ్ళేసరికి, త్యాగరాజు ఒక పాట పాడతావా, నువ్వు పాటలు బాగా పాడతావని అందరూ చెప్తుంటారు, ఒక పాట పాడతావా అంటే, లేదులేండి నేను సినిమా పాటలు పాడుతాను, దేవుడి పాటలు నాకు రావండి, ఇప్పుడు ఒక పాట విన్నాను సర్వోన్నతుడా అని, ఆ పాట పాడతానండి అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా విన్న పాట అదేనండి. ఆ పాట గుర్తుంది, మనసులో రిజిస్టర్ అయ్యి ఉంది నాకు. ఆ పాట పాడతానండి. పాడితే దేవుడి కార్యం చేశాడు. అబ్బా సూపర్ పాడావు, నీకు ఇంత టాలెంట్ ఉందో అది ఇది అనేసి అని మా అయ్యగారు మరి ఏ విధంగా అన్నాడో మరి పాపం. ఆయన దేవుళ్ళు నిలబెట్టాలని అన్నాడో, లేకపోతే నన్ను పొగడాలని అన్నాడో, లేకపోతే ఎట్ట అన్నాడో అనేసరికి ఆ మాటలకి నేను అబ్బా మా అయ్యగారు మంచిగా మెచ్చుకున్నాడు అనేసి అని నేను ఏం చేశానంటే ఇంకా క్రమంగా ఆదివారాలు కూడా వెళ్ళటం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారాలు కూడా వెళ్ళటం ప్రారంభించాను కానీ మందు మాత్రం మానలా. హల్లెలూయా. నైట్ అంతా తాగటం, పగలంతా గుళ్ళో కూర్చోవటం. మా అయ్యగారికి మరి మాట ఇచ్చాడుగా, ఏమని నేను అన్ను, నేను అడగను, నీ ఇష్టం, దేవుడిని నీకు ప్రేరేపిస్తే అప్పుడు మానే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో అలాంటి దైవ సేవకులు లేరండి. తాగుబోతాడు వచ్చాడు కానీ పోనేరా అని అడవరా. ఎప్పుడండి తాగుబోతులను కూడా పిలవాలా, పిలిచి ప్రార్థన చేయాలా. హల్లెలూయా,
తాగుబోతులకు కూడా ప్రార్థన చేయాలా, తాగుబోతుల గురించి అంగలార్చి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఆ రోజున మా అయ్యగారు నన్ను ఆ తాగుబోతుని రాని మాకండ్రా అంటే ఈ స్థితిలో ఇక్కడ ఉండేవాడిని కాదేమో. హల్లెలూయా. ప్రేమించి ఆయన నన్ను పిలిచి ఆయన ఎక్కడ నిలబెట్టాడంటే అదిగో దేవుని యొక్క మందసం దగ్గర నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని యొక్క మందసం దగ్గర నన్ను నిలబెట్టడం వలన మెల్లమెల్లగా నా జీవితం మీదే నాకే రోత కలిగింది. హల్లెలూయా. ఇంత గొప్ప పాటలు పాడుతున్నావు కదా, నువ్వు చేసే పని ఏంటి? రేతులు మందు తాగటమా? మందు మానేయి అనేసి ఆత్మ నాలోని ప్రేరేపిస్తుంది. మా అయ్యగారి దగ్గరికి వెళ్ళా, అయ్యగారు నేను మందు మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. తీర్మానం మాత్రం ఎప్పుడో తీసుకున్నాను కానీ మానలేకపోతున్నానయ్యా. ఏంటి దీని పరిస్థితి అని అంటే ఆయన ఒక చిట్కా, ఒక ప్లాన్ చెప్పాడు నాకు. ప్లాన్ ఏంటి? నువ్వు రోజుకి ఎంత తాగుతావయ్యా? ఇగో నేను 300 రూపాయలు తాగుతానండి. అయితే ఈ రోజు నుంచి కరెక్ట్గా వారం రోజుల వరకు 200 తాగటం ప్రారంభించాను. 200 పోయింది. ఏంటయ్యా పరిస్థితి? 200కి వచ్చిందండి. 150, 100, 50 అలా క్రమంగా అది దగ్గరగా 3 నెలల్లో అది మొత్తం క్లోజ్ అయింది. హల్లెలూయా. అయ్యా మానేసావా? మందు సిగరెట్ మానేసావా అంటే మానేశాను. బాప్టిజం తీసుకుంటావా? తీసుకుంటాను. హల్లెలూయా. బాప్టిజం తీసుకున్నాను. ప్రభు పరిచర్యలో అయ్యగారు అమ్మటే ఉన్నాను. హల్లెలూయా. దేవుని కృప వలన విజయవాడలో నేను ప్రోగ్రాం చేయనటువంటి హోటల్ లేదు. అన్ని హోటల్స్లో మంచి మ్యారేజ్ ఫంక్షన్లన్నీ చేసేవాడిని. మ్యారేజ్ పాటలు సూపర్గా పాడతాను నేను. ఆర్కెస్ట్రా ఉంది. మా ఆత్మీయ తండ్రే నన్ను దానికి ప్రేరేపించాడు. ఈ విధంగా చేసుకో, నీ పరిస్థితి అంతా బాగుంటుందని ఆయన ఆ పెళ్లి పాటలు అవన్నీ కూడా నేర్పించి ఆయనతో పాటు తీసుకెళ్తూ ఉండేవాడు. తర్వాత చాలామంది దగ్గర ఆయన రికమెండ్ చేసి ఏమని, ఆయన ప్రసంగానికి వెళ్ళినప్పుడు అయ్యగారు చక్కగా నన్ను రికమెండ్ చేస్తాడు. త్యాగరాజు వచ్చాడు కానీ పాట పాడతాడులే. అట్లా మా అయ్యగారు కూడా మంచిగా రికమెండ్ చేసేవాడు. చాలా పెద్ద సభల్లో పాడాను, పెద్ద వేదికలు ఎక్కాను. కానీ ఇదంతా దేవుని కృప అండి. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది, 1:8 బూది గంతముల వరకు నాకు సాక్షులై. హల్లెలూయా. ఏ స్థితి అండి? ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయినటువంటి రోత స్థితి. హల్లెలూయా. రోత స్థితి. నన్ను చూస్తే హేళన చేసేవాళ్ళు. మా కుటుంబీకులే, మా సొంతం బాబాయిలు వాళ్ళు కూడా నన్ను వీడి ఎట్లా అయిపోతాడో ఏంటి వీడి పరిస్థితి. కానీ ఈ రోజున అలా లేదండి. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి కనీసం ఎంత లేదనుకున్న ఆంధ్ర తెలంగాణలో దగ్గరగా 1000 మంది దైవ సేవకులు తెలుసు నాకు. హల్లెలూయా. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంతకంటే ధన్యత ఏం కావాలండి? ఇంతకంటే ధన్యత ఏం కావాలి? ప్రభు పరిచర్యలో ఇదిలా ఉండగా, ప్రభు పరిచర్యలో ఉండగా దేవుని యొక్క పిలుపు నా మీద ఉందండి. హల్లెలూయా. ఆమేన్ అన్నారు కానీ దేవుని పిలుపు ఉంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? అప్పటిదాకా మంచి హోటల్స్లో మంచి ప్రోగ్రాంలు చేసుకుంటా, చేతి నుంచి మంచి డబ్బులు, చుట్టుపక్కల కుర్రోళ్ళు, ఆర్కెస్ట్రా, మేల్ సింగర్స్, ఫిమేల్ సింగర్స్, అబ్బా నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అలాంటి టైంలో పిలిచాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఇప్పుడు భలేగా ఉంటుందిలే. ఇప్పుడు పిలిస్తే అయ్యగారు లాంటి దైవజనుడు వచ్చి నెత్తి మీద చేయబెట్టి, అయ్యా దేవుడు నీకు పిలుపు ఇచ్చాడు నువ్వు సేవకి అనగానే వామ్ము అంటే మనం అనుకోవటానికి, పాస్టర్గా అనుకోవటానికి బాగానే ఉంటుంది కానీ పాస్టర్లు పడేటటువంటి శ్రమలు మామూలుగా ఉండవండి. హల్లెలూయా. తెల్ల చొక్కాలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని అయ్యగారు నించుంటున్నారు అంటారు కానీ వారు పడేటటువంటి కష్టాలు అసలు మనం వర్ణించలేము అసలు. హల్లెలూయా. ఆయన చెప్పగానే ఆయనకు 200 చేతులకు కానికి పెట్టి అయ్యా వందనాలు అన్న. ఆయన 12లో చెప్పాడు, 2013లో చెప్పాడు, 14లో చెప్పాడు. ఇంకా రాలా ఆయన. ఇక వినట్లేదని దేవుడు కూడా ఆలోచన చేశాడు.
దేవుడు కూడా ఆలోచన చేసి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ముళ్ళు నాలో పెట్టినావు, మళ్ళీ నాను నీ వైపుకి. హల్లెలూయా, హల్లెలూయా. 2016 యాక్సిడెంట్ అయింది నాకు. 6 నెలల పాటు మంచంలో ఉంటే అప్పుడు దేవుని యొక్క పిలుపు అర్థమైంది. హల్లెలూయా. దైవజనుడు చెప్పినప్పుడు వినలా. దైవజనుడు ప్రార్థన చేసి, అయ్యా నీకు దేవుని పిలుపు ఉంది, దేవుని యొక్క దర్శనం నీ మీద ఉంది, నువ్వు అనేక స్థలాల్లో నువ్వు ఆయన సాక్షిగా నిలబడాలి అని అంటే, చక్కని మంచి బూట్లు, యాక్సిస్ స్ప్రేలు, మంచి మంచి కలర్ఫుల్ బట్టలు, కోట్లు, సూట్లు, అబ్బో ఇవన్నీ వదిలిపెట్టి కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు అయ్యగారంటే ఈ పరిస్థితి కూడా ఏడాళ్తాం అనుకుంటే, దేవుడికి అవసరమైతే బిడ్డ, దేవుడికి అవసరమైతే నిన్ను ఎట్టయినా సరే తీసుకొచ్చి మంచి లైన్లో పెడతాడు. హల్లెలూయా. అది రోగం ఇచ్చో, లేకపోతే నష్టం ఇచ్చో, లేకపోతే ఏదో ఒక ముళ్ళు పెట్టైనా సరే నిన్ను కరెక్ట్ లైన్లో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి. గట్టిగా చెప్పరే, మీరు రిప్లై ఇస్తుంటే నేను సప్లై చేస్తూ ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి. అప్పుడు దాకా రారు. అప్పుడు దాకా గుడికి రమ్మని ఎవరినన్నా అడిగామనుకో ఏమంటారు? అబ్బో ఈ రోజున ఖాళీ లేదు, చాలా పనులు ఉన్నాయి. అస్సలు ఖాళీ లేదండి, అస్సలు ఖాళీ లేదు. పొద్దునుంచి ఇదే పనిలో ఉన్నా, అస్సలు కొద్దిగా కూడా. హల్లెలూయా. జబ్బు వచ్చిన తర్వాత పాదాలు ఎక్కడ, గుడి మెట్లు లేవు, గుడి మెట్ల దగ్గర కూర్చొని అయ్యా నువ్వు తప్పనిచ్చి నాకు ఎవరు కూడా నన్ను ఆదుకునేవాళ్ళు లేరయ్యా. హల్లెలూయా. డబ్బు పోయినా జబ్బు వచ్చినా కంపల్సరిగా వస్తారు. అలాగే నేను కూడా, దేవుడు నన్ను ఏం చేశాడు, యాక్సిడెంట్ రూపంలో ఇక్కడ షోల్డర్ బోన్ ఇరిగింది. 6 నెలల పాటు కట్టు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. కట్టు కూడా వేయలేనటువంటి పరిస్థితి. నేను లేచి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే పాస్టమ్ గారు ఇలా వాటేసుకొని ఇలా లేపి ఇలా తీసుకొని వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితిలో గుండా వెళితే కానీ దేవుని యొక్క పిలుపు అర్థం కాలేదు. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, దైవ సేవకులు చెప్పేటటువంటి మాట చాలా 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 కూడాను దేవుని యొక్క ప్రేరేపణతో చెప్పేటటువంటి మాట అది. హల్లెలూయా. సిల్లీగా అసలు దాన్ని చులకనగా ఆలోచన చేయొద్దు, చూడొద్దు కూడా. వాళ్ళు ఒక మాట చెప్పారు అని అంటే దాన్ని ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా అది తప్పకుండా చేయాల్సిందే. హల్లెలూయా. అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో దాని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. లేకపోతే గనక తీవ్రమైనటువంటి నష్టంలోకి నీకు వెళ్ళిపోతావు. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పినటువంటి మాట నేను వినకపోవటం వల్ల నా జీవితంలో జరిగింది అంటే 6 నెలల పాటు మంచంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. తర్వాత మెల్లగా పరిచర్యకి తెలంగాణ ప్రాంతానికి రావటం ప్రారంభించాను. ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో ఎన్నో బాధలు పడ్డాం. ఎటువంటి పరిస్థితి అంటే ఒక్క పాస్టర్ గారు కూడా నాకెళ్ళి చూసేవాళ్ళు కాదు. హల్లెలూయా. నేను ఆంధ్రా నుంచి వచ్చాను కదా, అందుకోసం చాలామందికి తెలియపోవటం వల్ల ఒక్కళ్ళు కూడా పలకరించేటటువంటి వాళ్ళు కాదు. అప్పుల్లో నాకు బాగా పరిచయం అయింది ఒక వ్యక్తి, ఈ అయ్యగారే. హల్లెలూయా. ఈ అయ్యగారే. ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఈ అయ్యగారు అక్కడ కూర్చొని చూస్తూ ఉండేవాడు నాకు వెళ్ళి. ఇప్పుడు మందిరం కట్టబడుతుంది కదా, అప్పుడు లేదు. అప్పుడే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయ్యగారు చక్కగా అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాడు. హల్లెలూయా. మంచిగా వాక్యం చాలా బాగా చెప్తారు మీ అయ్యగారు. మంచి ప్రజెంటేషన్, అది గొప్ప వరం అది. హల్లెలూయా, హల్లెలూయా. అది కొంతమందికే ఇస్తాడు దేవుడు, అందరికీ ఇవ్వడు. అటువంటి గొప్ప దైవజనులు మీరు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వదిలిపెట్టలా. అదిగో అంతగా అక్కడ చాలా బిజీగా ఉండేటటువంటి షెడ్యూల్ కంటే ఇక్కడ ఇంకా బిజీగా ఉండేటటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కరోజు 5 మెసేజ్లు చెప్పేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. 5 సంఘాల్లో వాక్యం చెప్పేటట్టు దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని కోసం నువ్వు పడేటటువంటి ప్రయాస వ్యర్థం కానే కాదు. హల్లెలూయా,
దేవుడి కోసం నువ్వు చేసేటటువంటి పని అయినా, దేవుని కోసం నువ్వు ఇచ్చేటటువంటి రూపాయి అయినా, దేవుని కోసం నువ్వు చూపించేటటువంటిది ఏదైనా సరే అది వ్యర్థం కానేరదు. నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో కూడా జరగాలి అని అంటే మీరు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. మీ దైవ సేవకుడు చెప్పింది చెయ్యాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి, అనేక మందిని మీరు సువార్త చెప్పి దేవుని యొక్క మందిరం కోసం మీరేం చేయాలి? ఒక పాత్రగా వాడబడాలి. హల్లెలూయా. నిజమండి. యేసు ప్రభు అంటే వాక్యము మనందరికీ తెలుసు, కానీ ఇంకొకరికి చెప్పం. చూడండి, ఇక్కడ దైవ సేవకుడు ఇక్కడ పెట్టాడు అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడ దాకా రోడ్డు చివరి దాకా జనం ఉండాలి. జనం. కానీ కొద్ది మందే ఉంటున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకొకరికి సువార్త చెప్పట్లేదని అర్థం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు అని అంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. సర్వలోకం దాకా ఎందుకు? ఇంటి పక్కన వాళ్ళకే చెప్పం మనం. హల్లెలూయా. కానీ ఒక రోజున ఆ ఇంటి పక్కన యేసు ప్రభువు ముందు నిలబడి మా ఇంటి పక్క నుంచి శారమ్మ వెళ్తూ ఉంటుందండి, ఒక్కనాడు కూడా చర్చికి రమ్మని చెప్పలేదండి. ఆ రోజున సాక్ష్యం కంపల్సరిగా మీ మీద దేవుని ముందు చెప్పబోతారు. హల్లెలూయా. అది మనుషులే కాదు, ఈ రాళ్ళు రప్పలు కూడా దేవుని ముందు మాట్లాడబోతున్నాయి ఒక రోజున. హల్లెలూయా. అనేక మందిని నువ్వు ప్రభు వైపు తిప్పేటటువంటి పాత్రగా నిలబడాలి. అదే నీ జీవితానికి ఒక పరమార్థం. హల్లెలూయా. కానీ ఈ రోజున చాలామంది ఎలా తయారయ్యారని అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మన జీవితమే మనది, మన బతికే మనది, ఇంకొకళ్ళ గురించి మన ఆలోచన లేదు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. హల్లెలూయా. నీ పొరుగు వారిని అంటే ఎవరు? నీ పక్కన ఉన్నటువంటి వారినే ప్రేమించాలి. నీ పక్కన ఉన్నటువంటి వారినే నువ్వు ప్రేమించకపోతే ఇంకా దూరాన ఉన్నటువంటి వాళ్ళని నువ్వేం ప్రేమిస్తావు? హల్లెలూయా. చాలామంది కూడాను చర్చికి వెళుతూనే కూడాను పక్కింటి వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కాకి ఇటు వచ్చిందని, ఈ కాగితం ఇటు పడిందని, ఆ గొడ్డ ఇటు పడిందని, ఈ రాయి అటు జరిగిందని, ఇలాగ చాలామంది కూడాను ఎవరు? చర్చికి వెళ్ళేవాళ్ళే. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుని కోసం సాక్షులై నిలబడాలి. బూదిగంతముల వరకు అని అంటే కనీసం మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గరే నిలబడలేకపోతున్నాం. మన సాక్ష్యాన్ని నేను ఎక్కువగా ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్లలో నేను ఎక్కడ కూడా సాక్ష్యం చెప్పలే. ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి సాక్ష్యం చెప్పడం ప్రారంభించా. హల్లెలూయా. నా సాక్ష్యం ద్వారా ఒక్కళ్ళైనా బలపడాలి. హల్లెలూయా. నా సాక్ష్యం ద్వారా ఒక్కళ్ళైనా సరే మారాలి. అది మారితే ఇదిగో నేను చెప్పినటువంటి సాక్ష్యానికి, నేను నిలబడినటువంటి స్థలానికి, ఇక్కడ ఈ పరిస్థితికి, ఈ సమయానికి ఒక అర్థం ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను ప్రకటించటం చాలా 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 ఈ రోజుల్లో అవసరం. హల్లెలూయా. రానున్నటువంటి రోజులన్నీ ఇలా ఉండవండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రియులారా, గమనించండి. మీరు కలిసికట్టుగా ఐక్యతగా ఉండండి. దేవుని యొక్క మందిరం కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం పాటుపడటానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎంతమంది ఉన్నారు అట్లాగా? చేతులు ఎత్తుదాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం.